వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. సో ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ శిల్పి రెడ్డి గారు. వారితో స్పెషల్ చిట్ చాట్. మ్యామ్ నమస్తే. నమస్తే మ్యామ్, ఇన్స్పిరేషన్ పర్సనాలిటీ మీరు. జనరల్గా అంటే నేను ఏదో అడుగుదామని వచ్చాను, కానీ ఈ అట్మాస్ఫియర్ మీ గురించి జనరల్గా నాకు తెలుసు, ఎన్నో వీడియోస్ చూసాను, ఎప్పటి నుంచో ఫాలో అవుతూ ఉంటాను. ఐఎమ్ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ. నార్మల్ డెలివరీస్ చేస్తారు, ఆ ప్రెగ్నెన్సీ కూడా చాలా మంది వాంతులు, చాలా ఇబ్బందికరంగా, హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల అట్లా ఇట్లా ఉంటుంది. అయితే దాన్ని మీరు చాలా జాయ్ఫుల్గా ఇలా తీసుకెళ్తూ ఉంటారు. అసలు ఇదేంటి అసలు? అంటే వైద్య శాస్త్రంలో ఉందా, లేకపోతే ఇట్లా చేయడం అనేది మీ ప్యాషనా, ఇలా చేస్తే బాగుంటుంది అనేది ఏదైనా మీరు రీసెర్చ్ అది? బేసిక్ గా మనకి రెండు బ్రెయిన్స్ ఉంటాయి. ఒకటేమో ఇక్కడ, రెండోదేమో గట్. సో మనం అందరూ అనుకుంటూ ఉంటాము, ఓకే మన బాడీ అంతా నడిచేది మన బ్రెయిన్ మీద అనేసి. బ్రెయిన్ కంటే సూపర్ పవర్ మన గట్, మన పేగుల్లో ఉన్న హెల్తీ బ్యాక్టీరియా, దాంట్లో నుంచి వచ్చే రసాయనాలు, సెరటోనిన్ కానీ చాలా రకాలు ఉంటాయి. సో మనం ఏం తింటున్నాము అనే దాని మీద మన బాడీ, మన మైండ్, మన ప్రవర్తన, మన హెల్త్, మన బిహేవియర్, ఇవన్నీ కూడా మనము తీసుకునే ఫుడ్ మీద బేస్డ్గా ఉంటాయి. అలాంటప్పుడు ప్రెగ్నెన్సీలో వేరే వింతగా ఏమి ఉండవు. అందుకే నేను ఎప్పుడు ప్రెగ్నెన్సీలో వాళ్ళని రైట్ ఫుడ్, ఏదైతే కరెక్ట్గా మనం తీసుకుంటే ఆహారము, దానితో వచ్చే ఫుడ్ బెనిఫిట్స్, దానితో వచ్చే హెల్త్ బెనిఫిట్స్, గట్ని మనం కరెక్ట్గా డీల్ చేసినట్టు అయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. పాజిటివ్ హార్మోన్స్ని రిలీజ్ చేసినప్పుడు మన ఫిజికల్గా కానీ, ఇమోషనల్గా కానీ, మెంటల్గా కానీ చాలా స్ట్రెస్ ఫ్రీ అవుతాం. అలా మనం స్ట్రెస్ ఫ్రీ అయినప్పుడు వచ్చే రిజల్ట్స్ కంప్లీట్గా డిఫరెంట్గా ఉంటాయి. ఆ పాజిటివ్ థింకింగ్లో నుంచి న్యాచురల్ డెలివరీ, నార్మల్ డెలివరీస్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఇదంతా చూసుకున్నట్టయితే మనం ఎక్కడ మొదలు పెట్టాము? ఫుడ్ దగ్గర మొదలు పెట్టాము. అందుకే పెద్దవాళ్ళు ఎప్పుడు తింటారు, సరిగ్గా తింటే ఒళ్ళంతా బాగుంటుంది అనేసి. ఎస్ మ్యామ్, మీరు అన్నది చాలా చాలా కరెక్ట్. సరిగ్గా తింటే ఆ టైంలో బాగుంటుంది, మొత్తం హోల్ బాడీ బాగుంటుంది, మంచి మెంటల్ స్ట్రెంగ్త్ కూడా వస్తుంది అని. కానీ తినడానికి వాళ్ళకి చాలా వాంతులు అవుతూ ఉంటాయిగా. సో మనకి అందరికంటే సూపర్ పవర్ ఏంటి? నేచర్. మరి ప్రెగ్నెన్సీ అన్న తర్వాత ఆ నేచరే వామిటింగ్స్ ఎందుకు ఇచ్చారని ఎప్పుడైనా ఎవరైనా ఆలోచించారా? అది కూడా దానికి ఒక చాలా ఇన్డెప్త్ రీజన్స్ అనేవి ఉంటాయి. కొత్త హార్మోన్స్ బాడీలో వచ్చినప్పుడు మన బాడీ రకరకాలుగా మెటబాలిజము, ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళ మెటబాలిజంలో ఉంటుంది. దాన్ని ఒకేసారి ప్రెగ్నెన్సీలో ఒక కంట్రోల్కి తీసుకురావడానికి అదొక రీసెట్ మెకానిజం. అదేవిధంగా నాకు తెలిసిన దాంట్లో నేను చెప్తాను, ఎప్పుడైతే ప్రెగ్నెన్సీ అనుకుంటామో విపరీతంగా తినేయాలి, ఫుడ్ పెట్టేయాలి అనే ఒకే ఒక ఉద్దేశంతో ప్రపంచం అంతా దూసిపోతుంది. అలాంటప్పుడు కనీసము వామిటింగ్ కూడా ఇవ్వకపోతే ఆ అడ్డుకట్ట ఎలా పడుతుంది? అండ్ ఫస్ట్ ట్రైమిస్టర్ అన్న తర్వాత కొంచెం వెయిట్ లాస్ అయితే టోటల్ వెయిట్ గెయిన్ ప్రెగ్నెన్సీలో తగ్గుతుంది. అండ్ ఫస్ట్ ట్రైమిస్టర్లో బ్లడ్ వాల్యూమ్స్ పెరుగుతాయి, రకరకాల ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి, దాంతోపాటు హెచ్సిజీ హార్మోన్లు, థైరాయిడ్ ఫ్లక్చువేషన్స్, ఇవన్నీ కూడా విపరీతంగా జరుగుతుంది. దాంతోపాటు ప్రెగ్నెన్సీలో ఇన్సులిన్ కూడా సరిగ్గా పనిచేయదు, ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది ఉంటుంది. అలాంటప్పుడు ఎక్కువగా మనం పిండి పదార్థాలు కనుక తినేసామనుకోండి, ఖచ్చితంగా షుగర్ టెండెన్సీ ఇండియన్స్లో చాలా హై, ఏషియన్స్కి షుగర్ టెండెన్సీ చాలా హై ఉంటుంది. అందుకే దేవుడు చూసుకుని సమ్ సూపర్ పవర్ డెఫినెట్గా ఆ టెండెన్సీని తగ్గించడం కోసం, ఇన్సులిన్ రెసిస్టెన్స్ కొంచెం కంట్రోల్ చేయడం కోసం, వీళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ని రెగ్యులేట్ చేయడం కోసం ఒక బ్రేక్ ఇస్తారు. ఆ బ్రేకే వామిటింగ్స్. సో అలాంటప్పుడు మనం దానికి అగేన్స్ట్గా వెళ్ళి దానికి మెడిసిన్, దీనికి మెడిసిన్, వామిటింగ్ మెడికేషన్ అలా ఎన్నో రకాలుగా తీసి ఆపొద్దు. మేబీ వెయిట్ లాస్ వల్ల ఆ ప్రెగ్నెంట్ ఉమెన్కి ఏదైనా బెనిఫిట్ ఉంటుందేమో, ఆ బెనిఫిట్ కోసమే ఆ వామిటింగ్స్ వచ్చాయేమో. సో ఎంతో కొంత లైఫ్ స్టైల్లో మరీ ఇబ్బంది కాకుండా కొంచెం రెగ్యులేట్ చేసుకుంటే చాలు. అన్నీ జీరో డౌన్ చేసి విపరీతంగా తినేయాలని ఏ ప్రెగ్నెన్సీలోనూ కూడా రాసిలేదు. 300 క్యాలరీసే ఎక్స్ట్రా అవసరము, అది కూడా సెకండ్ ట్రైమిస్టర్ నుంచి 4వ నెల నుంచి. 300 క్యాలరీస్ అంటే ఒక ఎగ్, ఒక గ్లాస్ మజ్జిగ తాగితే 300 క్యాలరీస్ ఈజీగా వచ్చేస్తాయి. దీన్ని పక్కన పెట్టి ఫుడ్ అనేదే మెయిన్ అజెండా కింద ఇప్పుడు మదర్స్, వాళ్ళ మదర్ ఇన్ లాస్ కూర్చుని
వర్క్ అంతా ఆపిచ్చేసేసి ఫుడ్ పెట్టి అందరినీ డయాబెటిక్ మదర్స్, డయాబెటిక్ బేబీస్ని పుట్టిస్తున్నారు. ఎస్, అంటే ప్రత్యేకమైన కేర్ అవసరమా లేదా? అసలు ప్రత్యేకమైన కేర్ ఎందుకు అవసరము? దేనికి? ప్రెగ్నెన్సీ అనేది ఒక స్టేజ్ ఇన్ లైఫ్. ఎలా ఫ్యామిలీ స్టార్ట్ చేస్తామో, ఎలా మ్యారేజెస్ అవుతాయో, ఎలా కొత్త కుటుంబంలోకి వెళ్తామో, ఎలా అడ్జస్ట్మెంట్స్ అవుతాయి, ఎలా కొత్త జాబ్స్ వస్తాయి, అలాగే మదర్హుడ్ కూడా. అంతకు మించి ఎక్కువగా అటెన్షన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. రెగ్యులేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. కొత్త బాధ్యతని ఎలా ముందుకు తీసుకోవాలి, మనం చుట్టుపక్కల వాళ్ళని ఎలా మనము బాధ్యతలకి రెడీ చేయాలి అనే దాని మీద ప్రెగ్నెన్సీలో కాస్త అవగాహన ఉంటే సరిపోతుంది తప్పితే స్పెషల్గా కేర్ అస్సలు అవసరం లేదు. ఎస్ మ్యామ్, చూస్తే మీ పేషెంట్స్ మ్యాక్స్ అందరూ నార్మల్ డెలివరీస్కి వెళ్తూ ఉంటారు. చాలా హ్యాపీగా ఉంటాయి. ఇన్స్టా రీల్స్ చూసినా, యూట్యూబ్ వీడియోస్ చూసినా హ్యాపీగా ఉంటుంది ఆ ఫేజ్ అంతా. అంటే హ్యాపీ ఫేజే ఉంటుందా? ఎవరికైనా కాంప్లికేషన్స్ వచ్చిన కేసు మీరు చూసారా? 100% ఆబ్స్టెట్రిక్స్ అంటే డెలివరీస్ అన్న తర్వాత గుడ్, బ్యాడ్, అగ్లీ ఉంటాయి. గుడ్ అంటారా? లో రిస్క్ పాపులేషన్ వాళ్ళు వస్తారు, చెకప్లు చేసుకుంటారు, హస్బెండ్ని ట్రైన్ చేస్తాము, ఫ్యామిలీ సపోర్ట్ ఉంటుంది, వాళ్ళంతా అనుకున్న విధంగా ప్లాన్డ్గా అన్నీ పాటిస్తారు, హ్యాపీగా డెలివరీ అవుతారు, బేబీని తీసుకొని ప్రశాంతంగా వెళ్ళిపోతారు, మళ్ళీ నెక్స్ట్ ప్రెగ్నెన్సీకి అలాగే వస్తారు. ఇది చాలా మంచి ఆబ్స్టెట్రిక్స్. సెకండ్ కేటగిరీ ఉంటారు బ్యాడ్ ఆఫ్ ఆబ్స్టెట్రిక్స్. ఆల్రెడీ వాళ్ళు ఒబేస్గా ఉంటారు, బీపీలు ఉంటాయి, షుగర్లు ఉంటాయి, రకరకాల కార్డియక్ ప్రాబ్లమ్స్, న్యూరో నెఫ్రో ప్రాబ్లమ్స్, రీనల్ ప్రాబ్లమ్స్, ఈ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అయిన వాళ్ళు, లేకపోతే ఎపిలెప్సీతో బాధపడేవాళ్ళు, ఇలా ఎన్నో రకాల మెడికల్ డిజార్డర్స్ ఉంటాయి. ఆ డిజార్డర్స్తో బాధపడేవాళ్ళు, స్థూలకాయ సమస్యలు ఉన్నవాళ్ళు, లేకపోతే ఇంతకుముందు మిస్క్యారేజెస్ అయిన వాళ్ళు, ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీస్, ఇన్ఫర్టిలిటీ ప్రెగ్నెన్సీస్, ట్విన్స్, ఎనీమియాను, చాలా పెద్ద క్యాటలాగే ఉంది అందులో. సో అలాంటి వాళ్ళకు కూడా బ్యాడ్ ఆఫ్ ఆబ్స్టెట్రిక్స్ అంటాం. వాళ్ళ జర్నీ అంత హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే రోజు ఏదో ఒక కొత్త ఫైండింగ్, బ్లడ్ తక్కువ ఉండడము, ఎక్కువ ఉండడము, వెయిట్ పెరగడము, పెరగకపోవడము, స్కాన్ మంచిగా ఉండడము, మంచిగా లేకపోవడము, జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉండడము, లేకపోవడము, ఇలా కొంచెం టర్బులెంట్గా ఉంటుంది. అయితే వాళ్ళ రిస్క్ ఫ్యాక్టర్స్తో వాళ్ళు ఎంటర్ అయ్యారు కాబట్టి ప్రెగ్నెన్సీ, ఆ ఒడిదుడుకులు వాళ్ళకు ఉంటాయని వాళ్ళకు ముందే తెలుసు, ముందే చెప్తాం. అందుకే స్థూలకాయ సమస్యలతో బాధపడే వాళ్ళు, షుగర్ బీపీలతో బాధపడే వాళ్ళు ముందే కంట్రోల్ చేసుకుని ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోమని చెప్తాం. ఎందుకు చెప్తాము? ఎందుకంటే ఆ బ్యాడ్ ఆబ్స్టెట్రిక్ ఫేజ్లో నుంచి వెళ్ళేటప్పుడు వాళ్ళు నిలదొక్కుకోగలగాలి. సో అలా నిలదొక్కునే ప్రక్రియలో వాళ్ళకి అంత ఓహో అన్నట్టు ప్రెగ్నెన్సీ ఉండదు. కానీ వాళ్ళ ఫైండింగ్స్ వాళ్ళకి అర్థమవుతూ ఉంటే వాళ్ళు దానికి అనుగుణంగా మలుచుకుని వెళ్ళిపోతే వాళ్ళ జర్నీస్ కూడా అంతో ఇంతో బాగుంటాయి. 100% మంచిగా ఉంటాయని చెప్పలేము, బట్ ఒక 60-70% వరకు వాళ్ళ జర్నీస్ కొంచెం టర్బులెంట్గా ఉన్నా కూడా అవుట్కమ్స్ మనం మేనేజ్ చేయొచ్చు. ఎందుకంటే మాది హై రిస్క్ సెంటర్ కాబట్టి ఇక్కడ అదే పనిగా హై రిస్క్ వర్క్ జరుగుతూ ఉంటుంది. కాబట్టి జర్నీ ఎలా ఉన్నా, యాంగ్షియస్గా ఉన్నా, యాంగ్జైటీ ఉన్నా, రిపోర్ట్స్ ఎలా ఉన్నా కూడా వాళ్ళ అవుట్కమ్స్ మంచిగా ఇచ్చేలాగా డెఫినెట్గా ట్రై చేస్తాం. ఇంకొకటి అగ్లీ ఆఫ్ ఆబ్స్టెట్రిక్స్ అని, వాళ్ళ దాంట్లో ఏంటంటే అంత మంచిగా ఉంటుంది, లాస్ట్లో ఏదో ఒక ట్విస్ట్ ఉంటుంది. అంటే బేబీ క్రై రాకపోవడము, లేకపోతే మదర్కి బ్లీడింగ్ అవ్వడము, డెలివరీ అయిన తర్వాత బ్లడ్ లాస్ అవ్వడము, ఇవన్నీ అగ్లీ ఆఫ్ ఆబ్స్టెట్రిక్స్. అవి ఈ ఆబ్స్టెట్రిక్స్లోనే ఉంటుంది. ఈ డెలివరీ అనే ప్రక్రియనే మరో జన్మ అని ఎందుకు చెప్తాము? ఇంకో జన్మ తల్లికి అని అంటే అందులో ఏదైనా ఎప్పుడైనా జరగచ్చు. ఎంత మంచి జర్నీ ఉన్నా కూడా సడన్గా ఓవర్ బ్లీడింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎంత మంచిగా హార్ట్ బీట్ మానిటర్ చేసినా కూడా సడన్గా హార్ట్ బీట్ లేకుండా కూడా బేబీ వచ్చే అవకాశాలు ఉంటాయి. అవి కోట్లలో ఒకరికో, లక్షల్లో ఒకరికో, వేలల్లో ఒకరికో ఉన్నా కూడా అది అగ్లీ ఆఫ్ ఆబ్స్టెట్రిక్స్. ఆబ్స్టెట్రిక్స్ అంటేనే ఆ రిస్క్ అనేది ఉంటుంది. మదర్కి కూడా ఉంటుంది లైఫ్ రిస్క్, బేబీకి కూడా లైఫ్ రిస్క్ ఉంటుంది. ఛాన్సెస్ చాలా తక్కువ, కానీ ఎవరికి ఉంటుంది అనేది మనం చెప్పలేం. అయితే వాళ్ళ ఎఫర్ట్ని బట్టి, వాళ్ళ గ్రహస్థితి బట్టి, వాళ్ళ ఆలోచన స్థితి బట్టి, వాళ్ళ కోఆపరేషన్ ఇన్ డెలివరీని బట్టి వాళ్ళకి ఇలాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఎదురవుతూ ఉంటాయి. అయితే నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను, డెలివరీకి వచ్చినప్పుడు పాజిటివ్ పీపుల్నే తీసుకొని రావాలి. ఎందుకంటే లాస్ట్ వీక్ కూడా ఒక పిచ్చి పేషెంట్ ఎంత మంచి చేయాలనుకున్నా కూడా ఆ పేషెంట్ చుట్టుపక్కల వాళ్ళు ఉంటారు కదా, ఇదెందుకు అవ్వట్లేదు, అదెందుకు అవ్వట్లేదు, ఇదెందుకు అవ్వట్లేదు, వాళ్ళకి ఇలా అయింది, వీళ్ళకి అలా అయిందంటే
ఆ పేషెంట్ నాకెందుకు అలా జరగలేదు అనే ఆలోచనలో రకరకాల కంప్లైంట్స్, కాసేపు ఆయాసం ఉంటుంది, హార్ట్ చెక్ చేస్తే నార్మల్ ఉంటుంది, కాసేపు హెడేక్ అంటది, ఎంఆర్ఐ చేస్తే నార్మల్ ఉంటుంది. సో పక్కన వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ని బట్టి విపరీతంగా స్ట్రెస్ చేస్తే ఒక మదర్ ఎలా ఉంటుంది చెప్పండి. ఎంత యాంగ్జైటీ ఇచ్చేస్తారంటే చుట్టుపక్కల వాళ్ళు, ఆఖరికి అబ్రప్షో అంటాం, ఎప్పుడో గానీ చూడం మరి, అలాంటివి కూడా జరిగిపోతాయి వీళ్ళ పడే స్ట్రెస్ కి. సో స్ట్రెస్ఫుల్ పీపుల్ ని చుట్టుపక్కల పెట్టుకుంటే ఏ మంచి జరగదు. ఖచ్చితంగా. సో అలాంటప్పుడే ఈ అగ్లీ అండ్ ఆబ్స్టెటిక్ సిచ్యువేషన్స్ వస్తాయి. మేము ఎదురు చూడని సిచ్యువేషన్స్ మా కళ్ళ ముందు నిలబడతాయి. ఎస్ మ్యామ్. నార్మల్ డెలివరీ వీళ్ళకి లేదు, సి సెక్షన్ వీళ్ళకి అట్లా కేటగిరీ ఉంటుందా? ఎప్పుడు కూడా ఈ డెలివరీస్కి వచ్చేసరికి ఫలానా వాళ్ళు నార్మల్ అవుతారు, ఫలానా వాళ్ళు డెలివరీ సెక్షన్ అవుతారని ఎప్పుడు చెప్పలేము. అయితే కొన్ని కండిషన్స్లో మాయ కంప్లీట్గా కింద ఉంది, ఆమె ఖచ్చితంగా సిజేరియనే అవుతుంది, ఇది మటు ఖచ్చితంగా చెప్పగలుగుతాం. అలా సగటున కొన్ని కండిషన్స్ ఉంటాయి, మిగతావన్నీ ఇన్స్టిట్యూషన్ని బట్టి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ట్విన్స్ అనుకోండి, ట్రైన్డ్ ట్విన్ డెలివరీ చేయలేని వాళ్ళు, వీబ్యాక్ డెలివరీస్ చేయలేని వాళ్ళు, బ్రీచ్ డెలివరీస్ చేయలేని వాళ్ళు ఉంటే వాళ్ళు సెక్షన్స్కే పెట్టుకుంటారు, ముందే చెప్పేస్తారు. కానీ నేను ట్విన్స్ అయినా నార్మల్ చేస్తాను, వీబ్యాక్స్ చేస్తాను, ఇంతకుముందు సిజేరియన్ అయినా నార్మల్ చేస్తాము, బ్రీచ్ డెలివరీస్ కూడా చేస్తాం కాబట్టి మాకు ఆ ప్రాబ్లం కూడా ఉండదు. సో ఇట్లా నా దగ్గరకు వచ్చేవాళ్ళు ప్రతి ఒక్కరికి నార్మల్ డెలివరీ అయ్యే అవకాశమే ఉంటుంది. సెక్షన్ అవ్వాల్సిన పరిస్థితి వస్తే వాళ్ళకి ఆల్రెడీ తెలుస్తుంది ఆ విషయం, లేకపోతే ఎమర్జెన్సీస్లో ఏదన్నా ఉంటే తప్పితే, లేకపోతే యూజువల్గా నార్మల్ డెలివరీస్కి ట్రై చేయాల్సిన పరిస్థితి ఇప్పుడు ఉంది. ఫస్ట్ నుంచి ఫాలో అప్ అవ్వకుండా ఓన్లీ డెలివరీ కోసమే మీ దగ్గరికి రావచ్చా? ఖచ్చితంగా అలా చాలా మంది వస్తారు. అంటే ఒకవేళ మేము సగటున ఒక 100 డెలివరీస్ చేసామనుకోండి, నెలకి ఒక్క 10 నుంచి 15 మంది జస్ట్ అదే రోజు వస్తారు. ఎందుకంటే వాళ్ళ డాక్టర్ సిజేరియన్ చెప్పిందనో, లేకపోతే లాస్ట్ మూమెంట్లో మాకు సిజేరియన్ చేస్తానని చెప్పారనో, లేకపోతే ఉమ్మనీరు పడిపోయినట్టు వెళ్తే వాళ్ళు ఆపరేషన్ చెప్పేశారనో, ట్విన్స్కి ఆపరేషన్ చెప్పారనో, బ్రీచ్ డెలివరీ ఉంది చేస్తారనో, నాకు వీబ్యాక్ కావాలని వస్తారు. వచ్చినప్పుడు అందులో 80% వాళ్ళకి నార్మల్ చేసే అవకాశం కూడా ఉంటుంది, అండ్ వాళ్ళకి రిజల్ట్స్ కూడా బాగుంటాయి. ఎందుకంటే వాళ్ళ సంకల్పమే వాళ్ళని గెలిపిస్తుంది. ఎప్పుడైనా కానీ ఒక ప్రెగ్నెంట్ మదర్కి చాలా డిటర్మినేషన్ ఉంటుంది, తనకి కావాలి అని అనుకుంటే అది కావాలంతే. అలా మనము ఎంకరేజ్ చేస్తే మనం అనుకునేది కూడా జరుగుతుంది, వాళ్ళు అనుకునేది కూడా జరుగుతుంది. ఎస్. నార్మల్ డెలివరీలో కాంప్లికేషన్స్ ఉండవు, సో సి సెక్షన్లో మాత్రమే తర్వాత కాంప్లికేషన్స్ వస్తాయి అంటారు, వాస్తవం ఎంత? అబ్సల్యూట్లీ అది తప్పు. డెలివరీ అనేది ఒక కాంప్లికేషన్ అని అనుకోవాలి మనం బేసిక్గా. అది నార్మల్ డెలివరీలో అయినా కాంప్లికేషన్స్ ఉండొచ్చు, సిజేరియన్లో అయినా కాంప్లికేషన్స్ ఉండొచ్చు. అయితే నార్మల్ డెలివరీలో కాంప్లికేషన్స్ అయ్యే అవకాశము సగటున 100 మందికి ఒకరికో ఇద్దరికో అయితే, సిజేరియన్లో కాంప్లికేషన్స్ అయ్యే అవకాశాలు 5 నుంచి 10 మందికి. సో నంబర్ ఎక్కువ, బ్లడ్ లాస్ ఎక్కువ, బ్లడ్ లాస్తో పాటు రికవరీ టైం ఎక్కువ, చాలా రకాల సూచర్ మెటీరియల్స్ వాడాల్సిన అవసరం ఉంటుంది, బ్యాక్ టు నార్మల్గా అవ్వడానికి టైం పడుతుంది, బేబీని కేర్ చేసుకోవడానికి టైం పడుతుంది. సో ఇలా ఎన్నో రకాల డిసడ్వాంటేజెస్ ఉన్నప్పటికీను సిజేరియన్కి యూజువల్గా హ్యూమన్ సెంటిమెంట్ అది వాళ్ళని ఆ సెంటిమెంట్ మీద ప్లే చేస్తారు. పెయిన్ అనే ఫ్యాక్టర్ మీద చాలా చాలా ఈ ప్లేయింగ్ అనేది జరుగుతుంది. పెయిన్ అనేది డెలివరీలో లేనప్పుడు ఎవ్వరూ ఆపరేషన్ చేయించుకోరు. మీరు చూడండి, ఎవ్వరు అసలు అడగరు. ఆ పెయిన్ అనే ఫ్యాక్టర్ మీదనే మళ్ళీ 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 ప్రెగ్నెంట్ ఉమెన్ని దెబ్బతీసి వాళ్ళ బ్రెయిన్ అంతా పాడు చేసి, అందులో ఒక మాతృత్వం అనేది ఉంది, అందులో ఒక మంచి అనుభూతి అనేది ఉంది, అదే మదర్హుడ్కి బేసిస్. ఎందుకంటే సిజేరియన్ తర్వాత కూడా పెయిన్ ఉంటుంది, వారాలు ఉంటుంది, నెలలు ఉంటుంది. కానీ దాన్ని పక్కన పెట్టి ఓన్లీ లేబర్ పెయిన్నే హైలైట్ చేసి చాలా మూర్ఖంగా మనసులని మొత్తం చెలించేస్తారు. సో అది సమాజం ఎందుకు చేస్తుందో తెలియదు, ఆ దారి అసలు ఎందుకు పట్టారో కూడా అర్థం కావట్లేదు. అప్పటికి ఇప్పటికీ మారలేదా మ్యామ్? పెయిన్ అంటే పెయిన్ తగ్గించడానికి కానీ ఏదైనా ఒకటి అడ్వాన్స్ ట్రీట్మెంట్ అనేది రాలేదా దానికోసం? బేసిక్గా బోలెడ్ అడ్వాన్స్ ట్రీట్మెంట్లు ఉన్నాయి. అయితే ఆ అడ్వాన్స్ ట్రీట్మెంట్ల వైపు వెళ్ళే లోపు కూడా ఆ కనీస అసౌకర్యం కూడా వాళ్ళు
పెయిన్ కింద గుర్తించేసి దాన్ని ఎక్కువగా ఆలోచించేసేసి చీమ కుట్టినా కూడా ఏదో పెద్దగా కాలిపోయినట్టు ఫీల్ అయిపోయడంతో అలా అవుతుంది. ఎస్. ఇంకా డాక్టర్గా మీకు ఇది ఒక పరీక్ష అనుకోవాలి నిజంగా డాక్టర్ గారు. ఈ టైం ఈ ముహూర్తం బాగుంది, ఇప్పుడు సిజేరియన్ చేయండి, అట్లాంటి పేషెంట్స్ కూడా వస్తూ ఉంటారు. ఏమనిపిస్తుంటుంది అలా వచ్చే వాళ్ళకి? ఒకవేళ మెసేజ్ ఇవ్వాలంటే ఏమి ఇస్తారు డాక్టర్ గారు? నేనైతే మూఢనమ్మకాలకి పరాకాష్ఠగా ఉంటారు అందరూ. ఎందుకంటే చైల్డ్ బర్త్, ఒక బిడ్డ పుట్టిందంటే చాలా మందికి చాలా పర్సనల్గా ఫీలింగ్స్ ఉంటాయి. ఎందుకంటే ఆ బిడ్డకి ఏమి జరగద్దు, ఆ బిడ్డ మంచి ముహూర్తంలో, మంచి టైంలో, మంచి క్షణంలో కూడా పుట్టాలనే ఉద్దేశంతో ఉంటారు. కానీ మీరు చూసుకున్నట్టయితే అసలు కొన్ని సంవత్సరాల ముందు అసలు ఇది ఏమీ లేదు. ఈ గ్రహస్థితులు కానీ వీటి గురించి కానీ దేని గురించి పెద్దగా ఆలోచనే ఉండదు. అసలు బిడ్డ పుట్టిన తర్వాత ఎన్నో నెలలకు తప్పితే వాళ్ళు రాసేవాళ్ళు కాదు. సో అంత ఒక మంచి సంస్కారం నుంచి ఇలాగా ఈ పండితులైనా కానీ ఎవరైనా కూడా ఇట్లా అసలే మరీ దారుణంగా తయారయ్యారు. అంటే వాళ్ళకి కనీసం ఇది ప్రకృతి, దీనికి మనము అగేన్స్ట్ గా వెళ్ళొద్దు అనే ఆలోచన కూడా లేదు. ముహూర్తాలు ఎలా పెడతారంటే అది నిమిషాల్లో కూడా పెట్టేస్తారు, ఫలానా నిమిషానికి డెలివరీ అవ్వాలని. అసలు వాళ్ళకి ఏమాత్రం ఆలోచన ఉన్నా అంత దౌర్భాగ్య స్థితిలో ఇప్పుడు పంచాంగాలు కూడా లేవు. ఎందుకంటే ఒక నక్షత్రం రావాలి వెళ్ళిపోవాలంటే కొన్ని గంటలు ఉంటుంది. అన్ని గంటలు ఆ నక్షత్రం ఉన్నప్పుడు అలా నిమిషాల్లో ఎలా పెడతారో నాకు అసలు అర్థం కాలేదు. సో అలా పెట్టే వాళ్ళని కూడా ఎంకరేజ్ పేషెంట్లు ఎందుకు చేస్తారో అర్థం కాదు. ఇప్పుడు అందరికీ అంతో ఎంతో ఆస్ట్రాలజీ తెలుసు కదా. ఇప్పుడు పలానా నక్షత్రం ఇంత టైంలోనే ఉంటుంది, ఇన్ని గంటల్లో వరకు ఉంటుందని ఉంటుంది. అందులో నిమిషాల ముహూర్తం ఎందుకు పెడతారు, ఎలా పెడతారు, దేనికి పెడతారు, అసలు అదైతే నాకు అర్థం కాని. ఫేస్ చేశారా 1-2 అయినా? చాలా. ఎందుకంటే ముహూర్తానికి డెలివరీ అనేది చాలా అదొక పిచ్చి. సో అలా పిచ్చిగా ఉన్నప్పుడు మన పేషెంట్ మనకి ఇంపార్టెంట్, పేషెంట్ సేఫ్టీ మనకి ఇంపార్టెంట్. వాళ్ళకి ముందు నుంచే మనం కౌన్సిల్ చేసి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రీటర్మ్కి వెళ్లకుండా మనము కాపాడగలిగితే అది ఫస్ట్ థింగ్. వీలైతే వాళ్ళకి ఫలానా రోజు మంచిది అనుకుంటే, ఫైండింగ్స్ మంచిగా ఉంటే ఇండ్యూస్ చేసి డెలివరీ చేసుకోవచ్చు, తల్లి బిడ్డ క్షేమంగా ఉంటారు అనుకుంటే. లేదు మరీ మూర్ఖంగా ఉన్నారు అని అంటే నేను వాళ్ళకి రిస్క్ చాలా చెప్పడం అవసరం. ఎందుకంటే ఈ జనరేషన్ వేరు, అంతకు ముందు జనరేషన్ వేరు, అంతకు ముందు జనరేషన్ వేరు. సో ఎవరెవరైతే ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారో వాళ్ళ నుంచి వీళ్ళని కాపాడాల్సిన అవసరం యాజ్ అ గైనకాలజిస్ట్ నాకు ఉంటుంది. కాబట్టి మంచి చెడు మనం వాళ్ళకి వివరంగా చెప్తే ఇంకా వాళ్ళ డెసిషన్ వాళ్ళకి. ఖచ్చితంగా మ్యామ్ ప్రెగ్నెన్సీ అంతా ఒక ఫేజ్, డెలివరీ అవుతారు. సో కానీ ఇంటికి వెళ్ళాక అంతగా కేర్ తీసుకోరు, దానివల్ల కూడా కాంప్లికేషన్స్ వస్తాయి అంటారు. సో పోస్ట్ డెలివరీ ఎలాంటి కాంప్లికేషన్స్ వస్తాయి? మేము ఎంత మార్చాలనుకున్నా కూడా ఇప్పుడు ఈ సమాజంలో చాలా మూఢనమ్మకాలు ఉన్నాయి. ఈ సెకండ్ జనరేషన్ వాళ్ళు ఉన్నారు, అంటే మదర్ ఇన్ లో, చుట్టాలు, పిన్ని, వీళ్ళు వాళ్ళు చుట్టాలు, చుట్టుపక్కల వాళ్ళు, నేబర్స్, దాని తర్వాత అమ్మమ్మలు, నానమ్మలు, తాతమ్మలు, ఇలా. సో ఎవరి జనరేషన్ లో ట్రామా వాళ్ళు అట్లా క్యారీ చేస్తున్నారు. ఒకప్పుడు ఇంట్లో పాడి పంట, మేకలు, దాని తర్వాత పాడి కూడా ఉండేది, దాని తర్వాత కోళ్ళు ఉండేవి, ఎన్నో అందరూ కలిసి ఉండేవాళ్ళు. అలాంటప్పుడు ఒక సేఫ్ ఏరియా, అప్పుడే డెలివరీ అయిన మదర్కి ఆ రెస్ట్రిక్షన్, వేరే వాళ్ళని ఎంటర్ అవ్వనీయకుండా వాళ్ళకి సెక్లూడెడ్గా ఇచ్చి, వాళ్ళకి బయట నుంచి గాలి అది తగలకుండా అన్ని నీట్గా పెట్టి, వేడి నీళ్ళే మదర్కి ఇచ్చి, ఎందుకంటే వాటర్ బేస్డ్ డిసీజెస్ ఎన్నో వచ్చేసేసి కలరాలు గిరలు అవన్నీ చాలా ఉండేవి. సో వాళ్ళకి కాచిన నీళ్ళే ఇచ్చి, ఇవన్నీ జాగ్రత్తలు ఒక 20-30 ఏళ్ల ముందు చేసేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళు ఇప్పుడున్న పరిస్థితిలో అదే రెప్లికేట్ చేస్తారు, వేడి నీళ్ళు ఇస్తారు. ఎందుకు? మనకి పరిశుభ్రంగా దొరికే మంచినీళ్ళు ఉన్నాయి, వాటర్ ఫిల్టర్స్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నప్పుడు ఇప్పుడు వేడి నీళ్ళు ఇవ్వాల్సిన అవసరం ఏంటి? సో నార్మల్ టెంపరేచర్ వాటర్ ఇచ్చేయచ్చు, కానీ అలా కాదు, వాటర్ కూడా ఇవ్వరు. ఎందుకంటే ఒకప్పుడు వాటర్ తాగితే లూజ్ మోషన్స్ అయి చనిపోయిన మదర్స్ ఉన్నారు కదా. సో ఇప్పుడు వాటర్ కూడా ఇవ్వరు. మరి అంత పచ్చిగా స్ట్రాంగ్ గా నడుస్తుంది. మరి వాటర్ ఇవ్వనప్పుడు మదర్ కి లాక్టేషన్ ఎలా వస్తుంది? డీహైడ్రేషన్ ఉంటుంది. మళ్ళీ ఆ గుడ్డలన్నీ కట్టేస్తారు, దాంతో వేడి, చెమటలు, డీహైడ్రేషన్, యూరిన్ ఇన్ఫెక్షన్స్,
లాక్టేషన్ ఫెయిలియర్, పాలు రాకపోవడము, ఎందుకంటే డిహైడ్రేషన్ వస్తే పాలు తగ్గిపోతాయి. సో ఇలాంటి మూఢనమ్మకాలతో చాలా హింసిస్తున్నారు. అదే విధంగా ఇప్పుడు పాలు రావాలి, కుట్లు హీల్ అవ్వాలి, అది సిజేరియన్ అయినా నార్మల్ డెలివరీ అయినా ఒక 4 కుట్లు ఉంటాయి. ఆ కుట్లు హీల్ అవ్వాలంటే అన్నిటికంటే ముఖ్యమైనది ప్రోటీన్. ప్రోటీన్, అమైనో యాసిడ్స్ హీలింగ్కి చాలా ఇంపార్టెంట్. అసలు ప్రోటీన్ ఫుడ్డే పెట్టరు. ప్రోటీన్ ఫుడ్ పెట్టకుండా ఎంతసేపు పిచ్చి మైదాతో తయారు చేసిన బ్రెడ్ తినిపిస్తారు, వైట్ రైస్ పెడతారు, ఎల్లిపాయ కారం అని పెడతారు, బ్రెడ్ తింటే పాలు పడతాయని, కూరగాయలు ఇవ్వరు. అది చాలా చాలా దారుణం. బ్రెడ్ మైదాతో ఎలా ఎవరికైనా బాగుపడడానికి అవకాశం ఉంటుంది? అసలు అది చాలా తప్పు. సో ప్రోటీన్ కావాలంటే ఇదర్ గుడ్డు, లేకపోతే అన్ని రకాల పప్పులు, లెగ్యూమ్స్, లెంటిల్స్, పల్సెస్ అంటాము, నట్స్, సీడ్స్, ఇవన్నీ ఇస్తాము. పల్లీలో లేకపోతే నువ్వులో లేకపోతే ఇలాగా ఇవన్నీ మనం ప్రోటీన్ ఇస్తేనే అది కుట్లు అనేది హీల్ అవుతాయి. ఇప్పుడు ఎంతమంది పేషెంట్స్కి కుట్లు హీల్ అవ్వకుండా గేపింగ్ వచ్చేసేసి, ఎందుకంటే మదర్స్ పాపము ఆ బేబీని చూసుకునే క్రమంలో ఉండిపోతారు. వాళ్ళకి ఫీడింగ్ 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 అంటారు. ఈ పేరెంట్స్ ఏం చేస్తారంటే అదే విధిగా పిచ్చి ఫుడ్ అంతా పెడతారు. వాళ్ళు గతి లేక తింటారు. తిన్న తర్వాత జాండిస్లు ఉంటాయి, డిహైడ్రేషన్లు ఉంటాయి, ఫెయిలియర్స్ ఉంటాయి, కుట్లు ఓపెన్ అవుతూ ఉంటాయి. ఇది అసలు నెవర్ ఎండింగ్. ఈ సొసైటీలో ఈ ప్రక్రియని మార్చలేకుండా పోతున్నాం. ఇంత మూఢనమ్మకాలు ఏంటమ్మా? మనకి లోపట గ్యాస్ట్రిక్ యాసిడ్ ఉంటుంది. నువ్వు ఏం వేసినా కానీ నువ్వు యాసిడ్లో నీకు అది డైజెషన్ పవర్ అనేది ఉంటుంది కదా. సో అలాంటప్పుడు ఇలాంటి ఎన్నో మూఢనమ్మకాలతోని పేషెంట్స్ ఇప్పటికి కూడా సఫర్ అవుతున్నారు. లో సోషో ఎకనామిక్ స్ట్రాటా కాదు, రిచెస్ట్ ఆఫ్ పీపుల్ ఆల్సో ఆర్ ఫేసింగ్ ద సేమ్ ప్రాబ్లం. వాళ్ళకి అనవసరమైన అడ్వైజ్లు, ఇది తినొద్దు, అది తినొద్దు, ఆ గాలి పీల్చొద్దు, ఈ గాలి పీల్చొద్దు, ఇలా కూర్చోవద్దు, అలా నించోవద్దు. ఎంత దారుణం అంటే ఆ పుట్టిన బేబీని అందరూ ఎత్తుకుని తిరుగుతూ ఉంటారు. ఒకళ్ళు స్నానం చేపిస్తారు, ఒకళ్ళు బట్టలు మారుస్తారు, ఒకళ్ళు పడుకోబెడతారు, ఫ్యాన్సీ ఉయ్యాళ్ళు. మళ్ళీ మదర్ టచ్ లేకపోతే ఫీడింగ్ ఎలా వస్తుంది? ఒక మదర్ టచ్ లేకపోతే, ఆ హ్యాండ్లింగ్ మదర్ చెయ్యకపోతే మదర్కి పాలు ఎలా వస్తాయి? ఆ ఫీల్ ఎలా వస్తుంది? ఎంతసేపు ఏదో చేయాలనే తాపత్రయంతో జనాలు మీద పడుతున్నారు తప్పితే ఆ మదర్కి ఎలాంటి ఆహారం మంచిది, ఆ మదర్కి సరైన టైంలో మంచినీళ్ళు టైంకి ఇవ్వాలి, మదర్కి చైల్డ్కి స్కిన్ టు స్కిన్ బాండింగ్ అనేది ఇవ్వాలి, వాళ్ళకి కొంచెం ప్రైవేట్ స్పేస్ ఇవ్వాలి, వాళ్ళ టైం వాళ్ళకి ఇస్తే ఆ అలవాటు అనేది ఉండి లాక్టేషన్ కూడా చాలా బాగుంటుంది అనే ఉద్దేశం వాళ్ళకి అసలు లేదు. ఎంతసేపు పాత కాలంలో నుంచి వచ్చిన మూఢనమ్మకాలని ఇప్పుడు వీళ్ళ మీద రుద్దుతున్నారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకి ఎప్పుడు కావాలంటే వెలుగుంటుంది, ఎప్పుడు కావాలంటే మంచినీళ్ళు ఉంటాయి, ఎప్పుడు కావాలంటే మనకు ఆహారం అనేది అన్ని వేళల్లో అన్ని రకాల అవైలబిలిటీ ఉంది. సో కొన్ని రెస్ట్రిక్షన్స్ మైండ్లెస్గా ఉన్నాయి. ఆ మైండ్లెస్ రెస్ట్రిక్షన్స్ని పక్కన పెట్టి కొంచెం మైండ్ఫుల్గా ఆలోచించి ఆ మదర్కి చైల్డ్కి కొంచెం కంఫర్ట్ ఇస్తే వాళ్ళ లైఫ్ని వీళ్ళు బాగుపరిచే అవకాశం ఉంటుంది. ఆ అవకాశాన్ని పోగొట్టేలాగా రకరకాల మూఢనమ్మకాలతో వీళ్ళని రుద్దుతున్నారు. పాపం సఫర్ అయ్యే పేషెంట్ ఏంటంటే చిన్న 2 కుట్లు పడినా కూడా అది మానక అది ఓపెన్ అయిపోయి డ్రెస్సింగ్లకి వచ్చి వాళ్ళ బాధ చూడలేకుండా ఉన్నాం. ఇంకా మళ్ళీ గొప్పగా చెప్తారు పప్పులు ఏమి పెట్టలేదమ్మా అని. నన్ను పప్పులు పెట్టకపోతే వాళ్ళకి హీలింగ్ ఎలా ఉంటుంది? వాళ్ళు ఎలాగ నార్మల్గా అతుక్కుంటాయి కుట్లు? మీకు అసలు అది అర్థం అవ్వట్లేదని అంటే మా అప్పుడు పెట్టలేదంటారు. మీ అప్పుడు 16 ఏళ్ల వయసు, 18 ఏళ్ల వయసు, ఆ వయసుకి ఏది కట్ అయినా హీల్ అయిపోతుంది కదా. ఆ ఏజ్ అట్లాంటిది. నువ్వు తినకపోయినా నీకు హీలింగ్ పవర్ చాలా బాగుంటుంది. ఇప్పుడు అందరు మదర్స్ 30, 35, 38 ఇలాగ వయసు పెట్టుకుని వాళ్ళకి హీలింగ్ పవర్ లేనప్పుడు నువ్వు కనీసం ప్రోటీన్ కూడా పెట్టకపోతే ఎలా? అయితే మ్యామ్ జనరల్గా ఈ ఏజ్ వరకే కన్సీవ్ అవ్వాలి, ఈ ఏజ్ వరకే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలి, అట్లా ఉంటుందా? ఖచ్చితంగా. ఎప్పుడైతే హెల్తీ ప్రెగ్నెన్సీస్ అనుకుంటామో, ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండొద్దు అని అనుకున్నప్పుడు ఎలాగ ఒక మదర్ బాడీ వెయిట్ హెల్త్ పారామీటర్స్ ఇంపార్టెంట్, ఫాదర్ బాడీ వెయిట్ హెల్త్ పారామీటర్స్ ఇంపార్టెంట్, అలాగే ఏజ్ కూడా ఒకటి చాలా ఇంపార్టెంట్. మిడ్ 20s, లేట్ 20sలో
మనకి రిప్రొడక్టివ్ పొటెన్షియల్ చాలా బాగుంటుంది. ఎర్లీ 20s, mid-20s, late 20sలో రిప్రొడక్టివ్ పొటెన్షియల్ చాలా బాగుంటుంది. సో ఫస్ట్ చైల్డ్ బర్త్, సెకండ్ చైల్డ్ బర్త్ కంప్లీట్ చేసుకుంటే మీకు ఎఫిషియంట్ చైల్డ్ బర్త్స్ అవుతాయి, అదేవిధంగా ఓపిక కూడా ఉంటుంది, అదేవిధంగా క్యాచప్ గ్రోత్, హీలింగ్, దాని తర్వాత రెస్పాన్సిబిలిటీస్ ఈజీగా వెళ్ళిపోతాయి. అదే ఎర్లీ 30sలో కొంచెం ప్రెగ్నెన్సీ రావడానికి డిఫికల్టీస్ ఉండొచ్చు, కొంచెం హై రిస్క్ ప్రెగ్నెన్సీస్ ఉండొచ్చు. mid-30s వాళ్ళకైతే రకరకాల జెనెటిక్ ప్రాబ్లమ్స్ కూడా కొంచెం ఇన్సిడెన్స్ ఎక్కువ ఉంటుంది, షుగర్ బీపీ వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంటాయి. లేట్ 30s వాళ్ళకి మిస్క్యారేజెస్ రేట్స్ కూడా ఎక్కువగా ఉంటాయి వీటన్నిటితో పాటు. సో ఎప్పుడైతే ఏజ్ పెరుగుతూ ఉంటుందో దానికి ఉన్న రిస్క్ పెరుగుతూ ఉంటుంది. అందరికీ ఆ రిస్క్ రాకపోయినా వాళ్ళ హెల్త్ సిచ్యువేషన్ని బట్టి, వాళ్ళ జనరల్ జెనెటిక్స్ని బట్టి, వాళ్ళ ఎగ్ క్వాలిటీని బట్టి, స్పర్మ్ క్వాలిటీని బట్టి బేబీ అవుట్కమ్స్ అనేవి ఉంటాయి. ఇంకా మనం చూసుకున్నట్టయితే ఇండియాలో బీపీ, షుగర్, ఒబేసిటీ, కొలెస్ట్రాల్ ఇలాంటివి ఎన్నో సమస్యలు 35+ వాళ్ళకి ఇప్పుడు చాలా ఎక్కువగా వస్తున్నాయి. ఎందుకంటే చేసే కష్టమైన పనులు తగ్గిపోయి టెక్నాలజీ ద్వారా మనకి అసిస్టెన్స్ ఎక్కువ వచ్చేసేసి పనులు తగ్గిపోయి ఫుడ్ ఈజీగా దొరకడం మొదలైంది. అదేవిధంగా సింపుల్ కార్బ్స్ అంటాం, వైట్ రైస్, మైదా, స్వీట్లు, చాక్లెట్లు, షుగర్లు, జ్యూస్లు, కూల్ డ్రింక్స్లు, అలాగే వీట్ రిలేటెడ్ ప్రోడక్ట్స్, రిఫైన్డ్ ప్రోడక్ట్స్, ప్యాకెట్స్లో నుంచి ప్రోడక్ట్స్ ఇవన్నీ దొరికేసరికి చిన్న చిన్న పల్లెటూర్లలో కూడా వెళ్ళిపోయినాయి అవన్నీ. సో అవి తీసుకోవడం మూలాన జనరల్ హెల్త్ బ్యాడ్గా అవ్వడము, ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ రావడము, లేట్ ప్రెగ్నెన్సీస్లో రకరకాల హెల్త్ ఇష్యూస్ చూస్తున్నాం. ఎస్. అయితే మ్యామ్ జనరల్గానే మ్యారేజ్ అనేది కూడా ఒక ఏజ్ వరకైనా చేయాల్సి ఉంటుందా? మనం బేసిక్గా మనము చూసుకున్నట్టయితే రైట్ ఏజ్ టు గెట్ మ్యారీడ్ ఇస్ బిఫోర్ mid-20s, బికాస్ ఆ టైంలో ఫ్లెక్సిబిలిటీయే కాకుండా బెస్ట్ ఆఫ్ హెల్త్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. అదేవిధంగా మీ కెరియర్లో కూడా కనీసం ఒక జాబ్ కానీ ఉండడము ఇలాంటివి కూడా వచ్చేస్తాయి. అయితే మనము ప్రయారిటైజ్ చేసుకోవాలి. నేను ఎప్పుడు చెప్తుంటాను, మీకు ప్రయారిటీ ఏంటి, మీకు ఫ్యామిలీ, చిల్డ్రన్, గ్రోత్, కెరియర్, వాళ్ళ లైఫ్, అలా మీరు అనుకుంటే మట్టుకు ఇదే నిజం. mid-20s అంతా మీరు సెటిల్ అవ్వి మీకున్న ఉద్యోగంతో బేసిక్ నీడ్స్ సెట్ చేసుకుని ప్రెగ్నెన్సీస్ ప్లాన్ చేసుకుని పెళ్ళిళ్ళు, ప్రెగ్నెన్సీస్, డెలివరీస్ అన్నీ చూసుకోవాలి. కొంతమందికి స్పెషల్ ప్రిఫరెన్సెస్ ఉంటాయి. వాళ్ళకి వాళ్ళ కెరియర్ అనేది ఇంపార్టెంట్ ఉంటుంది. కొన్ని విషయాల్లో వాళ్ళ చేతుల్లో కూడా ఉండదు. ఎందుకంటే కొన్నిసార్లు డాక్టర్స్ అనుకోండి, వాళ్ళు నెక్స్ట్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయాలి, లేదంటే సూపర్ స్పెషాలిటీ చేయాలి, ఇలాంటివి ఉంటాయి. అలాగే సాఫ్ట్వేర్ దాంట్లో కూడా కొన్ని ఛాలెంజింగ్ రోల్స్ ఉంటాయి. ఆ రోల్ వైపు వెళ్ళాలనుకున్నా కానీ వాళ్ళకి ఈ మ్యారేజ్ కానీ ఇవన్నీ కూడా కుదిరే అవకాశం కొంచెం తక్కువ ఉంటుంది. సో మీ ప్రయారిటీ కెరియర్ అయితే మట్టుకు మీరు అలా ఎంచుకున్నట్టు అయితే ఆ డీలే ఇన్ మ్యారేజ్ అండ్ రిప్రొడక్షన్ తో ఉన్న కాన్సిక్వెన్సెస్ కి మీరు అప్పుడు రెడీగా ఉండాలి. అక్కడ దాకా వెళ్ళిన తర్వాత అయ్యో అనుకుంటే వెనక్కి రాదు ఏజ్. సో క్లారిటీ అనేది మీ ఆలోచన విధానంలో ఉండాల్సిన అవసరం ఉంది. లేట్ మ్యారేజెస్ అండ్ లేట్ ప్రెగ్నెన్సీస్, లేట్ డెలివరీస్, దాని తర్వాత లేట్ రెస్పాన్సిబిలిటీస్, ఎనర్జీస్, ఇవన్నీ కూడా చాలా తర్వాత కనుక మీరు రిగ్రెట్ అవుతే మీ టైం లాస్ట్ ఇస్ లాస్ట్. ఎస్, ఖచ్చితంగా మ్యామ్. అయితే ఒకవేళ సెకండ్ మ్యారేజ్ అయింది, మరి అది లేట్గానే అవుతుంది, పిల్లలు కావాలనుకుంటే? సో ఇప్పుడు ఇండియాలో రిప్రొడక్టివ్ రైట్స్ ప్రకారంగా చాలా రూల్స్ ఉన్నాయి. అంటే అసిస్టెడ్ రిప్రొడక్షన్కి వెళ్ళినట్టయితే మీకు న్యాచురల్ ప్రెగ్నెన్సీ వస్తే అసలు ఎవ్వరూ అడగరు, మీ ఇష్టం, మీరు ఎప్పటికైనా ప్రెగ్నెన్సీస్ మీరు మీ ఏజ్కైనా ప్రెగ్నెన్సీ వచ్చినా మీకు ప్రాబ్లం లేదు. కానీ ఒకవేళ లేట్ మ్యారేజెస్ అయ్యి లేకపోతే సెకండ్ మ్యారేజెస్ అయ్యి మీరు రిప్రొడక్టివ్ హెల్ప్ కి వెళ్ళినట్టు అయితే ఏఆర్టీ గైడ్ లైన్స్ అని ఉన్నాయి. అలా ఏఆర్టీ గైడ్ లైన్స్ ఇండియాలో ఇప్పుడు చాలా స్పష్టంగా ఉన్నాయి. వైఫ్కి ఎంత ఏజ్ ఉండాలి, హస్బెండ్కి ఎంత ఏజ్ ఉండాలి, టుగెదర్గా ఎంత ఏజ్ ఉండాలి, ఫలానా ఏజ్ దాటిన తర్వాత మీకు ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ తగ్గిపోయినా డోనర్ ఎగ్, డోనర్ స్పర్మ్ తీసుకొని ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయాలనుకున్నా కూడా ఫలానా రూల్స్ ఉంటాయి. సో అలా ఒక స్ట్రిక్ట్ ఏఆర్టీ గైడ్ లైన్స్ ఇవి ఎందుకు వచ్చాయంటే వాళ్ళ హెల్త్ పారామీటర్స్ని గవర్న్ చేయడానికి రూల్స్ పెడితే, ఎందుకంటే వాళ్ళ ఆరోగ్య రీత్యా వాళ్ళకి ఆ కేపబిలిటీ ఉండదని గైడ్ లైన్స్ వస్తాయి.
హెల్త్ ఏంటిది, ఫిట్నెస్ ఏంటిది, వాళ్ళకి పర్మిషన్స్ ఏంటిది, ఇవన్నీ కూడా చాలా క్లియర్గా ఉన్నాయి ఇప్పుడు. ఎస్, ఖచ్చితంగా మ్యామ్, చాలా చక్కగా చెప్పారు. మ్యామ్, వన్ లాస్ట్ క్వశ్చన్. సో ఇప్పుడు అందరూ తల్లులు భయపడుతున్నారు ఏంటంటే ఆడపిల్లల విషయంలో. అంటే ఈ మధ్య కూడా నేను ఒకటి చదివాను. సో 8 yearsకే మెచ్యూర్ అవుతున్నారని. సో ఎందుకు అలా జరుగుతుంది? దాన్ని మనం ముందే గుర్తించవచ్చా? దానికి ట్రీట్మెంట్ ఉంటుందా? సరైన టైంలో వాళ్ళు మెచ్యూర్ అవడానికి అట్లాగా ఏమంటారు అసలు మెడికల్ పరిభాషలో దాన్ని? దీన్ని ఇప్పుడు ప్రికాషియస్ ప్యూబర్టీ అంటాం. అంటే కొంచెం తొందరగా పీరియడ్స్ స్టార్ట్ అవ్వడం అనమాట. అయితే ఇవి ఇప్పటి కాలంలో చాలా పెరుగుతున్నాయి. ఎందుకంటే మన పరిస్థితులు కూడా అలాగే పెరుగుతున్నాయి. చిన్న పిల్లలకి స్థూలకాయ సమస్యలు వస్తున్నాయి. వాళ్ళు చాలా మటుకు గ్యాడ్జెట్స్ పట్టుకొని కూర్చుంటే ఆడుకోవడానికి వెళ్ళకపోయినా కానీ ఒకే దగ్గర కౌచ్ పొటాటోస్ అంటాం, కూర్చుని టీవీలు చూడడము, మొబైల్స్ చూడడము అట్లా చూస్తూ ఉంటే వాళ్ళకి స్థూలకాయ సమస్యలతో పాటు హార్మోన్ ఇంబ్యాలెన్స్తో పాటు చాలా అవలీలగా చాలా రకాల ఫుడ్ యాప్స్లో నుంచి ఫుడ్ ఆర్డర్ చేసేసుకోవడం, బయట ఫుడ్ ఎక్కువగా తినేయడం మూలాన కూడా వాళ్ళకి ఈ ఒబేసిటీ రిలేటెడ్ హై ఈస్ట్రోజన్ వచ్చేసేసి ఆ ఈస్ట్రోజన్ రిలేటెడ్ చేంజెస్, బ్రెస్ట్ డెవలప్మెంట్, పీరియడ్స్ తొందరగా స్టార్ట్ అయిపోవడం, ఇవన్నీ కూడా. ఇవి కాకుండా మళ్ళీ హార్మోన్స్, ఎక్స్టర్నల్ హార్మోన్స్ యూజ్ చేసే కాస్మెటిక్స్లో ఎక్స్టర్నల్ హార్మోన్స్ ఉంటాయి. ఇప్పుడు మిల్క్ రిలేటెడ్ ప్రోడక్ట్స్, మిల్క్లో కూడా ఎక్స్టర్నల్ హార్మోన్స్ ఉంటాయి. సో ఇలాగా కొన్ని వందల పరిస్థితుల మధ్యలో ఈ పిల్లలు పెరుగుతున్నారు. అది అటు స్కూల్స్ అయితేనేమి, అటు పేరెంట్స్ అయితేనేమి, అటు ఫుడ్ రెగ్యులేషన్ అయితేనేమి, ఏవి కూడా సీరియస్లీ నెక్స్ట్ జనరేషన్ చిల్డ్రన్కి ఏం కావాలనే విషయంలో అస్సలు క్లారిటీగా లేదు. ఎంతసేపు వాళ్ళ మీద ప్రెషర్ పెట్టి వాళ్ళకి అది చదివించి ఇది చూపించి ఇది చేద్దాం అది చేద్దాం అనుకుంటున్నారు తప్పితే అక్కడికి వెళ్ళే లోపు వాళ్ళకి అన్ని రోగాలు వచ్చేస్తాయని చెప్పేసి వీళ్ళకి ఇప్పటికి కూడా అర్థం అవ్వట్లేదు. ఎంతసేపు కాంపిటీషన్ 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 అనుకుంటున్నారు తప్పితే ఒక బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్ అంటే ఏంటి, ఒక బ్యాలెన్స్డ్ ఫిట్నెస్ రెజీమ్ ఏంటి, పిల్లలు మెంటల్గా ఎలా వాళ్ళని మనం సపోర్ట్ చేయాలి, ఎలా వాళ్ళ గ్రోత్ని మనం మానిటర్ చేయాలి, ఎలా వాళ్ళ హెల్త్ని మనము కాంప్రిహెన్సివ్గా ఆలోచించి ముందుకు తీసుకెళ్లాలనే విధంలో అసలు ఎవ్వరూ ఆలోచించట్లేదు. ఎవరికైనా పియర్ ప్రెషర్, వాళ్ళ పిల్లలు ఇది చేశారు మా పిల్లలు అది చేయాలి, వాళ్ళ పిల్లలు ఇది చేశారు మా పిల్లలు అది చేయాలి, అక్కడ ఇంకా స్కూల్ బాగుంది అక్కడ ఇంకా ఎక్కువగా ట్రైనింగ్ ఇస్తారు అక్కడ ఇంకా బాగా రుద్దుతారని చెప్పేసి తీసుకెళ్ళి గంటలు గంటలు. అసలు స్కూల్ టైమింగ్స్ ఏంటండి నాకు అర్థం కాదు. నేను చదువుకునేటప్పుడైతే 9 o'clock స్కూల్, 3 o'clock ఫినిష్డ్, ఇంతే. నేను కమ్యూట్ చేశాను, అది వేరే విషయం. బట్ స్కూల్ అంటే స్కూల్ టైమింగ్స్. ఇప్పుడు స్కూల్ టైమింగ్స్ పొద్దున్న నుంచి రాత్రి వరకు కూడా స్కూల్ అంటున్నారు, ఎక్స్టెండెడ్ అవర్స్ అంటున్నారు, కూర్చొని చదివిస్తున్నారు, స్టడీ అవర్స్ అంటారు. దిస్ ఈస్ అబ్సల్యూట్లీ రాంగ్. ఫిజికల్, మెంటల్, ఇమోషనల్ అండ్ సైకలాజికల్ వెల్బీయింగ్ ఆఫ్ చిల్డ్రన్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. వాళ్ళ నోట్లో ఏం వెళ్తుందో ఆలోచించాలి, వాళ్ళ చేతిలోకి ఏమొస్తున్నాయో ఆలోచించాలి. వాళ్ళని మనం ప్రెషర్ పెట్టేసేసి ఒక ఫర్నేస్ లాంటి దాంట్లో పెడుతున్నాం. అలాంటప్పుడు అవుట్కమ్స్ అలాగే ఉంటాయి. ఒబేసిటీ అయినా, పీరియడ్స్ తొందరగా రావడం అయినా, గ్రోత్ స్టంటెడ్గా ఉండడం అయినా, మెంటల్ ప్రాబ్లమ్స్ ఉండడం అయినా, డిప్రెషన్ లాంటి ప్రాబ్లమ్స్ ఉండడం అయినా, ఇవన్నీ చాలా కామన్ అయిపోయాయి. అయితే మ్యామ్ ఇప్పుడు ఒక 7-8 years రాగానే ఆడపిల్లలకి ఒకసారి గైనకాలజిస్ట్ దగ్గర తీసుకురావాల్సిన అవసరం ఉందా? బేసిక్గా పీడియాట్రిషియన్స్ అందరూ కూడా చెప్పేది ఫిజికల్ హెల్త్ గురించి. మెంటల్ హెల్త్ ఎలాగో వాళ్ళు చూసుకోవాలి, వాళ్ళతో పనులు చేయించాలి, వాళ్ళతో ఆడుకునేలాగా వాళ్ళను వదిలేయాలి, స్పోర్ట్స్ మీద ఇంట్రెస్ట్ పెట్టాలి, ఫుడ్ రెగ్యులేట్ చేయాలి. ఇలా చేసినప్పుడు పిల్లలు నైస్గా సన్నగా నీట్గా ఉంటారు. ఎంతసేపు లావు పిల్లలు కావాలంటారు, లావు పిల్లలు ఏం చేసుకుంటారు, అంత రోగాలు వస్తాయి. సో పిల్లల్ని సన్నగా ఉంచితే, వాళ్ళని చలాకీగా ఆహ్లాదకరమైన ఎన్వైరన్మెంట్లో కనుక పెంచినట్టు అవుతే, నేచర్కి ఎక్స్పోజ్ చేసి పెంచినట్టు అవుతే, వాళ్ళ మోటార్ స్కిల్స్ కానీ, ఆలోచించే విధానం కానీ, ఒక మంచి సైకలాజికల్ డెవలప్మెంట్ ఉంటుంది. అలాంటప్పుడు వాళ్ళకి ఏ సపోర్ట్ అవసరం లేదు. అసలు ఇంట్లో చేసిన ఫుడ్ పెడితే నీట్గా వాళ్ళకి ఏ సపోర్ట్ అవసరం లేదు. మంచి ఫుడ్ ఇంట్లో మన తరతరాల నుంచి వచ్చిన భోజనం కనుక మనకి సోషల్ ఫుడ్ అంటాం, మినిమలిస్టిక్గా కుక్ చేసి పెట్టినా కూడా వాళ్ళ గ్రోత్ డెవలప్మెంట్ చాలా బాగుంటుంది. అండ్ ఎలాబరేట్ డిషెస్ కాకపోయినా కానీ బేసిక్ డిషెస్ అయినా రావాల్సిన అవసరం ఉంది. అందుకే మేము ఇప్పుడు ప్రెగ్నెంట్ కపుల్స్ అందరికీ
కుకింగ్ స్కిల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అని చెప్తాం. అందుకే మేము కుకింగ్ క్లాసెస్ కూడా పెడుతూ ఉంటాం. అటు హస్బెండ్స్ కూడా హెల్ప్ చేయాలి, హస్బెండ్స్ కూడా ఖచ్చితంగా కుకింగ్లో వాళ్ళకి ఎంతో కొంత రావాల్సిన అవసరం ఉంది. చేదోడు వాడోడుగా ఉంటే ఖచ్చితంగా వాళ్ళు టుగెదర్ ఫ్యామిలీ అనేది ముందుకెళ్తుంది. అండ్ బేసిక్ కుకింగ్ వచ్చినా చాలు. మనం మన మన గ్రాండ్ మదర్స్, మన మదర్స్ దగ్గరకు వచ్చేసరికి వాళ్ళకి 100 ఐటమ్స్ వస్తే మన మదర్స్ దగ్గర ఒక 70 ఐటమ్స్ వస్తాయి. మనకు ఒక 30 ఐటమ్స్ వండడానికి వచ్చినా కానీ చాలు. అందులో కూడా మనం ఇన్నోవేషన్ చేసుకుంటూ వెళ్ళచ్చు. సో పిల్లల్లో ఈ పీరియడ్స్ కి ముందు వచ్చే చేంజెస్ పీడియాట్రిషియన్స్ గమనిస్తారు. ఎందుకంటే మీరు రెగ్యులర్గా పీడియాట్రిషియన్ దగ్గరికి తీసుకెళ్తే 5 years 6 years 7 years కూడా ఏదో ఒక వ్యాక్సినేషన్స్ ఉంటూనే ఉంటాయి. ఆ టైంలో వాళ్ళు కనుక బ్రెస్ట్ డెవలప్మెంట్ గమనించినట్టు అయితే పీడియాట్రిక్ ఎండోక్రైనాలజీ అని సపరేట్గా స్పెషాలిటీ ఉంది. వాళ్ళు ఈ పీరియడ్స్ ఎర్లీగా రాకుండా ఉండేలాగా వాళ్ళు గమనించుకుంటూ ఉంటారు. గైనకాలజిస్ట్ దగ్గరికి అబౌవ్ 14 years వాళ్ళు, పీడియాట్రిషియన్స్ దగ్గరికి బిలో 14 years వాళ్ళు హెల్ప్కి వెళ్ళొచ్చు. అయితే ఒకవేళ ఆల్రెడీ పీరియడ్స్ వచ్చినా లేక అధిక రక్తస్రావం లాంటివి జరిగినా కూడా గైనకాలజిస్ట్ పర్వ్యూలో వచ్చి మనం వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది.